గత 5 ఏళ్లు పనిచేస్తే ఈ రోజున ఉన్న నాయకులు ఏం చెప్తున్నారండి? కేవలం మాటలు చెప్తున్నారు. ఉదాహరణకి హిందూపూర్ తీసుకుందాము. వరుసగా 3 సార్లు గెలిచాను అని చెప్పుకునేటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఎన్నాళ్ళు కనబడతారండి ఇక్కడ నియోజకవర్గంలో? ఆ ఒక్కసారి కూడా ఏ ఓపెనింగ్ ఏదో ఉంటే రావడం, కాసేపు అలా మొహం చూపించి వెళ్ళిపోవడం. ఇక్కడ జరిగే సమస్యల గురించి ఆయనకి ఏం తెలుసు? ఇక్కడ జరుగుతున్న సంగతులు ఆయనకి ఏం తెలుసు? దాని మీద ఆయన ఎలాంటి బాధ్యత వహిస్తారు? అసలు ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందూపూర్, ఇది బోర్డు మాత్రమే కనబడుతున్న పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా, అవునా కాదా? కాలేజ్ స్టార్ట్ అయిందా అండి? దయచేసి చెప్పాలి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరన్నా. మొదలైందా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏమన్నా మొదలైందా? కేవలం ఈ యొక్క బోర్డు మాత్రం కనబడుతోందంటే. మరి 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 3 ఏళ్ళు 15 సంవత్సరాలు ఒక కాలేజీని మొదలెట్టలేకపోయిన ఒక ఎమ్మెల్యేగా ఆయన ఉండే అంట, లేకపోతే గత ఎన్నికల్లో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, ఇన్ని స్థానాలు వచ్చాయి అన్ని స్థానాలు వచ్చాయని. నిజంగా వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపో హిందూపూర్ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలియజేసిందండి. ఒక్క బూతులు ఒక్క ఓటు కానీ నేను ఎరిగామంటే ఎప్పుడైనా ఇది దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపు. మీ నియోజకవర్గమే ప్రూవ్ చేసింది వాళ్ళు గెలిచిన గెలుపు ఇది అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, ఈవీఎంల వల్ల గెలిచిన గెలుపు అది ప్రజలందరికీ కూడా మళ్ళీ మనం గుర్తు చేయాల్సిన పరిస్థితి. అలాగే ఇంకొక ప్రముఖ నాయకుడు ఉన్నారు, ఈయన ఎక్కడైనా కనబడితే కొంచెం చెప్పరా మీరు నాకు? ఎక్కడైనా కనబడితే కొంచెం దయచేసి తెలియజేయగలరు. కనబడుట లేదు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీఠాపురం పీఠాధిపతి పవన్ గారు మిస్సింగ్. రాష్ట్రంలో అయితే అంటే రాష్ట్రంలో జరిగేవి ఈయనకి కనబడట్లేదు, ఆయన రాష్ట్ర ప్రజలకి కనబడట్లేదు. మళ్ళీ గొప్పగా నిన్న ఒక నివేదిక ఇచ్చారంట. రాష్ట్రంలో మొత్తం ఈ సంవత్సరంలో వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలన్నీ నివేదికలు ఇచ్చి సమీక్షలు చేసుకున్నారట. అది చాలా గొప్పగా రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు నిజంగా నివేదికలు ఇవ్వాలంటే ఎలక్షన్ల రిజల్ట్ వచ్చిన తర్వాత హిందూపూర్ లో జరిగిన మొట్టమొదటి ఆడపిల్లపై జరిగిన అఘాయిత్యం దగ్గర నుంచి మొన్నటికి మొన్న చెట్టు కట్టేసి కొట్టిన మహిళపై జరిగిన దారుణం వరకు ఎన్ని ఆడపిల్లల జీవితాలపై వాళ్ళు నివేదికలు ఇవ్వాలండి? ఎన్ని కుటుంబాలపై వాళ్ళు నివేదికలు ఇవ్వాలి? ఎంతమంది నిరుద్యోగుల కన్నీళ్లపై వాళ్ళు నివేదికలు ఇవ్వాలి? అందరికి నమస్కారం, నేను మీ చింటూని. మొన్నటి రోజున ఒక పేడ్ ఆర్టిస్ట్ ప్యాకేజ్ తీసుకుని స్క్రిప్ట్ చదివే పావలా శ్యామ్లా గారు నందమూరి బాలకృష్ణ గారి మీద కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, హిందూపురం అభివృద్ధి గురించి కావచ్చు, ఇష్టానుసారంగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరీ ముఖ్యంగా పావలా శ్యామ్లా గారు నందమూరి బాలకృష్ణ గారి గురించే మాట్లాడే స్థాయి అర్హత మీకు లేదు, అది గుర్తు పెట్టుకోవాలని కూడా మీకు హెచ్చరిస్తున్నాము. మరి ముఖ్యంగా మీ మొన్నటి దినం చూస్తే మీకున్న నాలెడ్జ్ ఏంటో, రాజకీయాల పట్ల ఉన్న అవగాహన ఏంటో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఏమన్నారు? హిందూపురంలో ఒక్క గవర్నమెంట్ కాలేజ్ కూడా లేదు, దాన్ని కాపాడడానికి నందమూరి బాలకృష్ణ గారు లేరు అని మాటలు అంటున్నారు కదా. ముందుగా గవర్నమెంట్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేసింది ఎవరు? పావలా శ్యామ్లా గారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసింది మీ జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని తెలుసుకొని మాట్లాడండి. మీరు ప్రొటెక్ట్ చేయలేదంటున్నారు కదా. ఏ కాలేజ్ అయితే చెప్పారో అదే కాలేజ్ కి మీరు ఆ రోజు నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు ఏ కాలేజ్ అయితే చూపించారో అదే కాలేజ్ విద్యార్థులంతా గవర్నమెంట్ కాలేజ్ కావాలని ఆనాడు తెలుగునాడు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కి మా కళాశాల మాకు కావాలని జీవో నంబర్ 42/50/51ని రద్దు చేయాలని మీ జగన్మోహన్ రెడ్డి గారికి, మీ ప్రభుత్వానికి ఆ రోజు వ్యతిరేకంగా వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కిండే రోజులు అవి. అది తెలుసుకొని మాట్లాడండి. ఆశ్చర్యం అనిపిస్తుంది. జనాలకి అమాయకులు చేయాలని చూస్తున్నారా? మీరే గవర్నమెంట్ కాలేజీని ప్రైవేటీకరణ చేసేది మీరే. హిందూపురానికి మెడికల్ కాలేజ్ వస్తుంటే దాన్ని తరివేసింది వేరే.
మరి ఎన్నో దశాబ్దాల కళ హిందూపూర్ ప్రజలకు హిందూపురాన్ని జిల్లాగా చేసుకోవాలనే ఒక కళను మీ స్వార్థ రాజకీయాలతో హిందూపురాన్ని జిల్లా కాకుండా చేసింది కూడా మీరే. ఇవన్నీ తెలుసుకొని చేసేది మీరు. నిందలేమో మా మీద వేస్తే మాత్రం బాగుండదని కూడా మీకు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న పావుల శ్యామ్లా గారు, నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గానికి ఏమి చేశారు అనే దానికి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీ పులివెందల ఎమ్మెల్యే హిందూపురం నియోజకవర్గానికి ఏమి చేశారో చెప్పడానికి సిద్ధమా అని కూడా మీకు హెచ్చరిస్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే విధంగా ఏమంటున్నారు, ఎన్నిసార్లు నందమూరి బాలకృష్ణ గారికి హిందూపురానికి వస్తున్నాను నెలలో అంటున్నారా? మీ పులివెందల ఎమ్మెల్యే నెలకి ఎన్నిసార్లు పులివెందలకు పోతున్నారో అది తెలుసుకోండి. మా నందమూరి బాలకృష్ణ గారి గురించి మళ్ళా మాట్లాడదాము. మీరు మాట్లాడుతున్నారు హిందూపురం అభివృద్ధి ఎందుకు జరగలేదు, ఏమి జరగలేదు అనేది రాండి కళ్ళకు కళ్ళు కట్టినట్టుగా హిందూపురం ప్రజలకు తెలుసు. మీకు స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళుగా తెలుసు, పులివెందల ఎమ్మెల్యే గారికి తెలుసు. నందమూరి బాలకృష్ణ గారికి 3 సార్లు ఇక్కడ ఎందుకు గెలిపించారు అని. 1 కాదు 2 కాదు 3 సార్లు అత్య మెజారిటీ పెంచుకుంటూ పోతున్నారే కానీ తగ్గేది మాత్రం లేదు అని కూడా మీకు తెలియజేస్తున్నాము. హిందూపురం అంటే నందమూరి బాలకృష్ణ గారు, హిందూపురం అంటే నందమూరి పురం అనేది కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎన్నడూ లేని విధానంగా హిందూపురం మున్సిపాలిటీకి 92 కోట్లు తెచ్చిన ఘనత నందమూరి బాలకృష్ణ గారు. మరో 136 కోట్లతో అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. అన్న క్యాంటీన్లు కావచ్చు, ఆరోగ్య రథాలు కావచ్చు, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, తార్ రోడ్లు, ప్రతి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక బుక్ కూడా సరిపోదు. శ్యామ్లా గారు మీరు మాట్లాడుతున్నారా? ఎన్నడూ ప్రైవేట్ హాస్పిటల్ని తలదన్నేలా ప్రభుత్వ ఆసుపత్రి ఉంది అంటే ఆ ఘనత నందమూరి బాలకృష్ణ గారికి. ఎన్నడూ లేని విధంగా పేద ప్రజల కోసం డయాలసిస్ సెంటర్ తెచ్చి ఎంతమంది పేద రోగులకు ప్రాణాలు నిలబెట్టిన ఘనత నందమూరి బాలకృష్ణ గారికి. అదే విధానంగా దశాబ్దాలుగా కళ కంటున్న పేద రోగులకు ఒక కాంపోనెంట్స్ తెచ్చి మొన్నటి రోజున ఒక కాంపోనెంట్స్ తెచ్చి బ్లడ్ బ్యాంక్ లో దాదాపు 1 కోటి రూపాయలు విలువైన ఒక కాంపోనెంట్ తెచ్చి పేద రోగులకు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం అందే విధానంగా బ్లడ్ కాంపోనెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇలా విధానంగా చుట్టం చూపుతో వచ్చిపోతున్నాయంట. చుట్టం చూపుతో కాదు, ఎక్కడున్నా కూడా హిందూపురం ప్రజలని నందమూరి బాలకృష్ణ గారు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారనే ఉదాహరణ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడున్న మా పిఏలు ఏ కష్టం వచ్చినా కూడా, ఏ సమస్య వచ్చినా కూడా నందమూరి బాలకృష్ణ గారి దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యను పరిష్కరించి క్షణాల వ్యవధిలోనే ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు ఈ రోజు హిందూపురం నియోజకవర్గంలో. దాన్ని తెలుసుకొని మాట్లాడాలా. ఇష్టానుసారంగా మీకు ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడితే పావుల శ్యామ్లా గారు చూసి ఎవరు ఉండుకోరు. జాగ్రత్త అని కూడా మీ అందరికి హెచ్చరిస్తున్నామని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాము.